హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్టోరీ వచ్చేసి ద్వేషంతో మొదలైన ప్రేమ పార్ట్ 9. అందరూ ఇంటికి తిరిగి రావటంతో జీవన్య చాలా భయపడింది. వారు ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే ప్రేరణ వెనక నుండి జీవన్య జుట్టును గట్టిగా పట్టుకుంది. ఆ నొప్పితో జీవన్య గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. నేను ఇప్పుడు ఏమి చెయ్యలేదు కదా అమ్మా, ఇప్పుడు నా తప్పు ఏముంది చెప్పు అని అనగానే, మీకు నా జోలికి రావద్దని చాలాసార్లు చెప్పాను కదా, కానీ నువ్వు నీ ఇష్ట ప్రకారమే నడుచుకోవాలనుకుంటున్నావు. నా అభిప్రాయం నీకు అవసరం లేదా అని గట్టిగా భయంకరమైన స్వరంతో అంటుంది. అమ్మా, నాకు చాలా నొప్పిగా ఉంది అమ్మా, దయచేసి నన్ను వదిలేయండి అమ్మా అని వేడుకుంటుంది. ప్రేరణ, నన్ను విసిగియొద్దని చాలాసార్లు చెప్పాను కదా, పనులను పాడు చేయవద్దని నీకు ముందే నేను చెప్పాను. ఆయన నా మాట వినిపించడం లేదా నీకు? ఇంకా నీ మాట నేనెందుకు వినాలి అని అనుకుంటున్నావా అని అనగానే, ఆమెను వెళ్ళనివ్వు, ఎందుకు అంత క్రూరత్వంగా మాట్లాడుతున్నావు అని అంటాడు. అప్పుడు ప్రేరణ అలా కాదు అని అంటుంది. కానీ ఆ మాటలు పట్టించుకోకుండా చాలా ఆలస్యమైంది. మిగిలిన విషయం గురించి రేపు మాట్లాడుకోవచ్చులే అని చెప్పి అతను గదికి వెళ్ళిపోయాడు. ప్రేరణ జీవన్య జుట్టును వదిలేసి తను కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ జీవన్య, రిధిమ మాత్రమే ఉన్నారు. రిధిమ పొగరుగా, నువ్వు భవిష్యత్తులో ఏమైనా చేస్తే నిన్ను నాన్న కూడా కాపాడలేడు అని చెప్పి ఆమె తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు జీవన్య కూడా ఆమె గదిలోకి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఆమె పూర్తిగా కృంగిపోతుంది. ఇప్పుడు ఆమె ఎలా అనుకుంటుందంటే, ఇదే నా జీవితం, నా సంతోషాన్ని ఒక్క క్షణం కూడా ఎవరు సహించలేని జీవితం. అసలు నా తప్పేంటి? తన తల్లి ఫోటో వైపు చూస్తూ ఆమె, అమ్మా, నన్ను అక్కడ ఒంటరిగా ఎందుకు వదిలి వెళ్తున్నావు అని అంటుంది. నన్ను నీకు ఎందుకు తీసుకెళ్ళలేదు, ఎందుకు ఎందుకు అని ఆమె ఏడవడం మొదలుపెట్టింది. కానీ తన మనసులోని బాధంతా పంచుకోవటానికి, ఓదార్చటానికి అక్కడ ఎవరూ లేరు. ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. మరుసటి రోజు ఆమె ఎవరికి చెప్పకుండా, భోజనం చేయకుండా ఆసుపత్రికి బయలుదేరింది. విరాట్, తనుష కేఫ్లో కుర్చీలో కూర్చొని కాఫీ తాగుతున్నారు. అప్పుడు విరాట్, చెప్పండి మిస్ యాంగ్రీ బర్డ్, నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచారు అని అడుగుతాడు. అప్పుడు తనుష, ఏంలే, కాసేపు నీతో మాట్లాడాలనిపించింది, అందుకే పిలిచా అని ఎటకారంగా సమాధానం చెబుతుంది. ఇప్పుడు చెప్తా విను తనీష, అన్నిటికన్నా ముందు నన్ను కోపంగా ఉండే పక్షి అని పిలవడం ఆపండి సార్. సరే, ఎలా ఉందో చెప్పు అని అనగానే, ఇది పిలవడానికి నన్ను ఇక్కడికి పిలిచావా చెప్పు అని అంటాడు విరాట్. అలా కాదు సార్, ముందు మీరు నా మాట వినండి, ఇప్పుడు చెప్తాను అని అనగానే విరాట్ తన కూర్చున్న చోటు నుంచి లేచి వెళ్ళిపోతుండగా తనుష అతని చెయ్యి పట్టుకొని ఆపింది. ఎక్కడికి వెళ్తున్నారు సార్ అని అడుగుతుంది. నేను నిన్ను యాంగ్రీ బర్డ్ అని పిలవకపోతేనే చెప్తానని అన్నావు కదా, ఇక నేను నీకు సమయం వృధా చేయకూడదని అనుకుంటున్నాను. ఎందుకంటే సమాధానం నీకు ఇప్పటికే తెలుసు. ఇది విని తనిష కోపంగా వచ్చింది. ఆమె తనలో తాను గొణుక్కుంటుంది. ఇది ఒక ముఖ్యమైన విషయం జీవన్య గురించి చెప్పాలి అని అనుకుంటున్నాను. జీవన్య గురించి నాకేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఇది జీవన్య విషయం కాకపోతే నేను అనుషికి చెప్పేదాన్ని, కానీ ఇప్పుడు అతనితో వాదించడం వల్ల ప్రయోజనం లేదు. ఆమె విరాట్కి తిరిగి కుర్చీలో చెప్పింది. విరాట్ ఆమె మాట కాదని లేక తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. తనుష, మీరు నాకు ఒక సహాయం చేయాలి అని అనగానే, సహాయమా, అది కూడా నీకు అని అనగానే, అవును సార్ అని అంటుంది. నేను ఏదో తప్పుగా విన్నట్టున్నాను అని అంటుంది. మీరు చెప్పింది మళ్ళీ చెప్పగలరా అని నవ్వుతూ అడుగుతాడు. దానికి తనీష, నేను చెప్పేది ముందు వినండి సార్.
సరే, నీకు అవసరమయ్యే సమస్య ఏమిటో చెప్పండి, నేను ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాను అని అంటాడు. ఒక పెళ్ళిని విడగొట్టడానికి నాకు మీ సహాయం కావాలి అని అనగానే ఒక్కసారిగా ఆ మాటలకి షాక్ అవుతాడు. ఎవరి పెళ్ళి అని అడుగుతాడు. అప్పుడు తనుష జీవన్య అని అంటుంది. అప్పుడు విరాట్ ఏంటి జీవన్య పెళ్ళి అని గట్టిగా అడుస్తాడు. దానితో అందరి దృష్టి అతని వైపు మళ్ళింది. అప్పుడు విరాట్ మెల్లగా ఆమెను తిరిగి మళ్ళీ అడిగాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీకైనా తెలుసా అని అడిగాడు. తనిష అవును, నాకు బాగా తెలుసు సార్. కానీ విరాట్, నువ్వెందుకు ఆమె పెళ్ళిని చెడగట్టాలనుకుంటున్నావో చెప్పు అని అనగానే ఆ తర్వాత కాసేపు ఆగి అతనికి పెళ్ళికి చెడగొట్టాక నువ్వు ఆ రిషబ్ పెళ్ళి చేసుకోవడం లేదు కదా అని అడుగుతాడు. తనుష ఏదైనా చెప్పేలోపే విరాట్ కొనసాగిస్తూ చూడు, నా స్నేహితుడు కొంచెం విచిత్రంగా ఉంటాడని నేను ఒప్పుకుంటున్నాను. కానీ నన్ను నమ్ము, నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఇక అతనితో అయితే నువ్వు చాలా సంతోషంగా ఉంటావు అని అంటాడు. తనుష ఓహో, నీ రాజధాని ఎక్స్ప్రెస్కి బ్రేకులు ఆపు. నేను ఆ చుక్కని పెళ్లి చేసుకుంటానని నిజంగా అనుకుంటున్నావా? నీ స్నేహితుడు అతని కన్నా నాకు 1,00,000 రెట్లు మంచివాడు. అయితే మరి చెప్పు, మరి ఎందుకు పెళ్లి చెడగొట్టాలని అనగానే ఎందుకంటే నాకు అతను నచ్చలేదు. అవును మిత్రమా, నాకు కూడా నచ్చలేదు అని అనగానే తనుష నేను ఈ పెళ్ళిని ఆపాలనుకోవడానికి కారణం కేవలం నేను కొట్టిన చెంపదెబ్బకు ప్రతీకారం తీర్చుకోవడానికి. అతను జీవన్యాన్ని పెళ్లి చేసుకుంటున్నాడని నాకు బాగా అర్థమైంది. అందుకే ఈ పెళ్ళిని ఆపడానికి మీరు నాకు సహాయం చెయ్యాలి. ఆ మాటలకి విరాట్ ముందుగా జీవన్యకి చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. దానికి తనీష అన్నిటికంటే ముందు రుజువు లేకుండా ఆమె నన్ను నమ్మదు, నేను అనవసరంగా ఆలోచిస్తున్నానని అనుకుంటుంది. జీవన్య ముందు అతని మాటలో పడిపోయింది. అందుకే రిషబ్ బాగా నటించి ఉన్నాడు. అందుకే నా మాట మీద నమ్మకం ఉంది. కానీ ఏది చెప్పినా రిషబ్ గురించి నమ్మదు అని అంటారు. అంత తెలిసినా కూడా ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది విరాట్ అని అనగానే ఏం చేద్దాం, ఆ అమ్మాయి తలరాత. ఎందుకంటే ఆమె తన కుటుంబానికి ఎప్పటికీ ఎదురు చెప్పదు. పైగా ఆమె కుటుంబం ఆమె మాట వింటుందని నేను అనుకోను. అయితే మరి మీరు నాకెందుకు చెబుతున్నారు, అనుషతో చెప్పొచ్చు కదా అని అంటాడు. కానీ తనీష దీనికి ఒప్పుకుంటుందని మీరు అనుకుంటున్నారా? ఆ ప్రశ్నకి విరాట్ తల అడ్డంగా ఊపాడు. అయినా సరే నేను అతనికి దీని గురించి చెప్పి ఉంటే అతను సహాయం చెయ్యడు. అదే కాకుండా నన్ను చెయ్యనివ్వడు. నువ్వు కూడా అతనికి ఏపీ చెప్పమాకు అని అనగానే విరాట్ అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే. అతను అసలు సహాయం చెయ్యడు. నువ్వేం అనుకోమాకు, నేను అతనికి ఏమీ చెప్పను. అయితే దీనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావు కదా అని అనగానే విరాట్ కాసేపు ఆలోచించాడు. తర్వాత సరే, నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలో చెప్పండి మేడం అని నవ్వుతూ అంటాడు. దానికి కనీసం నేను ఇంకా ఏమీ ఆలోచించలేదు, కానీ తప్పకుండా కొన్ని ప్రణాళికలు వేస్తాను. సరే, అయితే నీ దగ్గర ప్రణాళిక ఉన్నప్పుడు నాకు చెప్పండి. నాకు ఏవైనా ఆలోచనలు వస్తే నీకు తెలియజేస్తాను అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు విరాట్ చూడండి, ఇది నాకు ఒక మిషన్ లాగా అనిపిస్తుంది. నేను చెప్పేది ఏమిటంటే దీనికి ఒక పేరు పెడదాం అని ఇద్దరు మాట్లాడుకుంటారు. అయితే సరే విరాట్, నువ్వు ఒక మంచి ఆలోచన చేస్తున్నావు. దీనికి సరైన నిర్ణయం తీసుకోవాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు తనీష నేను ఏం పేరు పెట్టుకోవాలి అని అనగానే తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడు విరాట్ తనకి ఇష్టమైన రంగు ఏంటి అని అడుగుతాడు. ఆమెకి ఇష్టమైన రంగు తెలుపు అని చెప్తుంది. అయితే సరే, ఈ మిషన్కి మిషన్ వైట్ అని పేరు పెడదాం, లేదా ఇంకా చెప్పాలంటే స్నో వైట్ అని చెప్తాడు. దానికి తనీష ఈ పేరు చాలా బాగుంది, మీ ఆలోచన కూడా మంచిగా ఉంది అని ఇద్దరు కాసేపు మాట్లాడుకొని అక్కడ
అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ విధంగా రోజులు చాలా గడిచిపోయాయి. తరచుగా డేట్లకు వెళ్ళిపోయేవారు. మరియు రిధిమ అతనితో వీలైనంతగా మంచిగా ఉండటానికి ప్రయత్నించేది. జీవన్య చాలా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆమె తనుషతో, అనుషలతో కూడా ఎక్కువగా మాట్లాడేది కాదు. దీనివల్ల అంశు, తనుషల ఆమె గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. జీవన్య ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె తన గదిలో ఉన్నప్పుడు ఆమె తండ్రి పిలిచారు. ఆమె గదిలో నుంచి బయటికి వచ్చి హాల్లో కూర్చుంది. జీవన్య, నాన్న నన్ను పిలిచారు కదా అని అడుగుతుంది. అవును, మనం రేపు జోధాపూర్కు బయలుదేరాలి. ఎందుకంటే రిధిమ పెళ్ళి అక్కడే జరుగుతుంది. అక్కడ ఘనంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అని అనగానే జీవన్య సరే అని చెప్తుంది. ఆ తరువాత ఆమె తన గదికి తిరిగి వెళ్ళి సామాన్లు సర్దుకోవడం మొదలుపెట్టింది. జోధాపూర్ వెళ్ళడం నా జీవితంలోకి కొత్త సంతోషాన్ని తీసుకువస్తే బాగుంటుంది అని ఆమె అనుకొని తన మనసులో గొనుక్కుంటుంది. ఆ మాటతోనే ఆమె తిరిగి సామాన్లు సర్దుకోవడం మొదలుపెట్టింది. మరుసటి రోజు అందరూ రాజస్థాన్కి బయలుదేరారు. వారు రాజస్థాన్లో ఒక ప్యాలెస్ను బుక్ చేసుకున్నారు. వాళ్ళందరూ అక్కడే పెళ్లి ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఆ తరువాత వాళ్ళు విశ్రాంతి తీసుకోవటానికి తమ తమ గదులకు వెళ్ళారు. కొన్ని రోజుల్లో పెళ్లి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అందువల్ల ఈలోగా రాజస్థాన్కి వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు జీవన్య త్వరగా అందర్నీ లేపి మన కోసం ఎదురు చూస్తున్నారు అని తనుష అంటుంది. అప్పుడు జీవన్య అవును, నేను రెడీగా ఉన్నాను, వస్తున్నాను అని చెప్పగానే బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది. అప్పుడు వాళ్ళందరూ అప్పటికే అందరూ ఉన్న చోటు నుండి బయలుదేరారు. కుటుంబంలోని పెద్దలు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉండటంతో వాళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ రాజస్థాన్లో షికారుకు వెళ్తున్నారు. వారు అక్కడ చాలా ప్రదేశాలను చూస్తున్నారు. జీవన్య అక్కడ ఉండటం చాలా సంతోషంగా భావించింది. ఆమె చాలా ఆనందంగా ఉంది. ఆ సమయంలో వారు అందరూ అక్కడ ఒక రెస్టారెంట్లో భోజనం చేస్తున్నారు. విహాన్ ఇక్కడ చూడటానికి చాలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు అని అనగానే మిస్కా చూడటానికి ఇంకా చాలా ఉంది. నేను ఇంటర్నెట్లో దీని గురించి చాలా చదివాను. అదంతా చూడాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది అని ఆనందంగా ఏదో గుర్తు వచ్చిందని చెప్తూ ఉంటుంది. తనుష అవును, ఇక్కడ ఒక స్థానిక మార్కెట్ కూడా చాలా బాగుంటుంది. మనం అక్కడ కూడా షాపింగ్ చేద్దాం అని అనగానే సరే అని తలూపుతారు. ఆ మాటలకి అంశు నువ్వు ఇప్పటికే 2 సూట్ కేసులు నిండా బట్టలు తెచ్చావు. నేను ఇంకా ఏమి కావాలని అడుగుతున్నాను చెప్పు అని అనగానే తనుష అనుష వైపు కోపంగా చూడగానే అతను మౌనంగా ఉండిపోయాడు. మిగతా అందరూ వాళ్ళని చూసి నవ్వడం మొదలుపెట్టారు. దానికి విరాట్ వదిలేయ్ బ్రో, షాపింగ్ అంటే అందరికీ చాలా ఇష్టం. సరే మరి నేనైతే రావటం లేదు అని అనగానే అంశు కూడా అతనికి చెప్పింది. నిజమే, అక్కడ మాకు ఈ పని ఏముంది చెప్పండి అని అనగానే తనిష మరి మా షాపింగ్ మాల్ బ్యాగులు ఎవరు మోస్తారు? ఆ మాటలకి విరాట్ మేము మీకు కూలీలాగా కనిపిస్తున్నామా అని నవ్వుతూ అంటాడు. కనీసం మా కోసం ఇదైనా చెయ్యగలరా అని స్మైల్తో చెప్పింది. మీరు చెప్పాలనుకున్నదేం చెప్పిండ్రు, నేను చేసేది నేను చేస్తాము అని అంటాడు. అది ఎప్పుడు పని చేస్తుంది నాకు తెలుసు, కానీ మనం భోజనం త్వరగా ముగించుకుందాం, మనం వేరే చోటుకి వెళ్ళాలి అని అంటాడు. అందరూ తలలు ఊపి తమ భోజనం వహించారు. ఆ తర్వాత మరిన్ని ప్రదేశాలను చూడటానికి బయలుదేరారు. రోజంతా ప్రదేశాలు చూసిన తరువాత సాయంత్రం హోటల్కు తిరిగి వచ్చారు. 2 కుటుంబాలు కలిసి రాత్రి భోజనం చేశాయి. ఆ సమయానికి అందరూ తమ తమ గదుల్లో ఉన్నారు. జీవన్య గదిలో ఉండి చాలాసేపు బయట ఉండటం వల్ల ఆమె చాలా సంతోషంగా ఉంది. రేపు ఎక్కడికి వెళ్ళాలా అని ఆమె ఆలోచిస్తుంది. సరిగ్గా అప్పుడే ఎవరో ఆమె తలుపు తట్టారు. జీవన్య మంచం మీద నుంచి లేచి తలుపు తెరవడానికి వెళ్ళింది. ఆమె తలుపు తెరిచి అక్కడ రిధిమ నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా రిధిమ లోపలికి వచ్చి మంచం మీద కూర్చో అని చెప్తుంది. ఆమె వెంటనే వచ్చి మంచం మీద కూర్చుంది. జీవన్య ఆమె ముందు నిలబడింది. ఏమైంది, మీకు ఏమైనా కావాలా అని అడుగుతుంది. నాకు 2 క్షణాల ప్రశాంతత కావాలి
నువ్వు ఇవ్వగలవా అని అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క, నేను ఏం చేశాను అని అంటుంది. నువ్వు రేపు మాతో రావద్దు, నువ్వు ఇక్కడే ఉండు అని అంటుంది. ఆ మాటలకు జీవన్య ఉలిక్కిపడి ఎందుకక్క, నేను ఏం చేశాను అని అడుగుతుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత ఎవరిని అడిగితే ఏం చెప్పుకుంటావో నీ ఇష్టం, నాకు ఎటువంటి సంబంధం లేదు అని రిధిమ చెప్పి వెళ్ళిపోతుంది. రేపటి కోసం జీవన్య వేసుకున్న ప్రణాళికలు అన్నీ ఒక్క క్షణంలో నాశనమయ్యాయి. తనలో తానే నవ్వుకుంటూ నేను కూడా ఒక పిచ్చిదాన్ని, బహుశా ఇప్పుడు నా జీవితంలో అంతా బాగుంటుందని అనుకున్నాను, కానీ నా జీవితం నాది కాదని విషయం మర్చిపోయాను. ఏమీ అడగకుండా ఏమీ చెప్పకుండా వాళ్ళు చెప్పిందే నేను చెయ్యాలి అని అంటుంది. అలా తనను తాను తిట్టుకుంటూ మంచం మీద వెనక్కి జరిగి నిద్రలోకి జారిగింది. అంశు అవును అందరూ వచ్చేశారు, కానీ మన జీవన్య ఇంకా రాలేదేంది అని అడుగుతాడు. తెలుసా, నీకు వెళ్ళి చూస్తాను అని చెప్తుంది. తనుష జీవన్య గదిలోకి వెళ్ళింది. అందరూ తమ గడియారం వైపు చూస్తూ ఉంటారు. ఎందుకింత ఆలస్యం చేస్తుంది తనిష, ఆమెతో కబుర్లు ఏమైనా చెబుతుందా అని మాట్లాడుకుంటూ ఉంటారు. విరాట్ లేదు, బహుశా ఆమె ఎవరితోనైనా గొడవ పడుతుందేమో, ఎందుకంటే ఆమె కోపిష్టి పక్షి. ఆ మాటలకి అంశు నేను చూసి వస్తాను అన్నయ్య అని చెప్తాడు. అంశు బయలుదేరుతుంది. తన ఎదురుగా తనుష రావటం చూసింది, కానీ ఆమె ఒంటరిగా వస్తుంది. వెంటనే అంశు ఎదురుగా పోయి ఆమె రావటం లేదు అని చెప్తుంది. ఆమె ఎందుకు రావటం లేదు అని విచారంగా చెబుతుంది. విరాట్ ఏమైంది, ఎందుకు ఆ మాటలకి తనిష ఆమె ఒంట్లో బాగోలేదని విశ్రాంతి తీసుకుంటానని చెప్పింది. దానికి అంశు ఆమెకు అకస్మాత్తుగా జబ్బు ఎలా వచ్చింది, నిన్ను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పింది. వద్దు, అలాగే కానివ్వండి, ఇప్పుడు ఆమె దగ్గరికి ఎవ్వరు వెళ్ళమాకండి, ఆమె గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు, ప్రయాణం ఆనందంగా సాగనివ్వమని కూడా ఆమె చెప్పింది. ఆమె వల్ల ఎవరు ప్రణాళికను రద్దు చేసుకోకూడదని ఆమె నాతో ప్రమాణం చేసుకుంది. అది విన్న తరువాత అందరూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. రిధిమ మనసులో చాలా సంతోషపడింది. అందరూ బయటికి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చారు. రాత్రి భోజనం తర్వాత అందరూ తమ తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. జీవన్య రోజంతా తన గదిలోనే ఉండిపోయింది. మిస్కా జీవన్య గురించి ఆమె తల్లిదండ్రులకు చెప్పింది. అందుకే వారు మధ్యాహ్నం ఆమెను కలవడానికి ఆమెకి వెళ్ళారు. ఆమె తన రాత్రి భోజనం కూడా గదిలోనే చేసింది. నిద్రపోయే ముందు అందరూ ఆమె ఆరోగ్యం గురించి అడగడానికి వచ్చారు. అప్పుడు జీవన్య అందరికీ సమాధానం చెప్పింది. నేను బాగానే ఉన్నానని చెప్తుంది. జీవన్య గురించి రిధిమ తన మనసులో ఏమనుకుంటుంది, అది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వేచి ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.